అందరికీ నమస్కారం. చరిత్రలో కొన్ని సంవత్సరాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తునే మార్చేస్తాయి. అలాంటిదే 1947 సంవత్సరం హైదరాబాద్ చరిత్రలో. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ కీలక సమయంలో హైదరాబాద్ తీసుకున్న నిర్ణయాలు, దాని పర్యవసానాలు ఏంటి, ఈరోజు మనం ఆ కథను వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు చూడండి. 1947 రెండో సగం ఎంత నాటకీయంగా మారిపోయిందో. ఈ టైంలైన్లోని ప్రతి తేదీ ఒక కీలకమైన మలుపు. జూన్లో స్వాతంత్ర్య ప్రకటనతో మొదలై డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రతి సంఘటన హైదరాబాద్ను కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వాన్ని ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబెట్టింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని 5 భాగాలుగా చూద్దాం. మొదట నిజాం స్వాతంత్ర్యం ఎందుకు కోరుకున్నారు, ఆ తర్వాత జరిగిన ఒప్పందమేంటి, ఆ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారు, చివరికి భారత ప్రభుత్వం ఎలా స్పందించిందో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, బ్రిటిష్ వాళ్లు ఇండియాను వదిలివెళ్తున్న సమయం. ఆ సమయంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. జూన్ 12, 1947. ఈ తేదీ చాలా ముఖ్యం. ఆ రోజు నిజాం ఒక ప్రకటన చేశారు. ఏంటంటే, నేను ఒక సార్వభౌమ పాలకుడిని, అంటే తను ఎవరికీ లొంగనని, హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశం అని స్పష్టం చేశారు. ఆగస్టు 13న మళ్లీ అదే మాటను గట్టిగా చెప్పారు. ఇది అప్పుడే పుట్టిన భారత యూనియన్కు ఒక పెద్ద సవాల్లాంటిది. ఇక్కడే అసలు సిసలైన రాజకీయ చదరంగం మొదలైంది. ఒకవైపు నిజాం తన ప్రతినిధులను పంపి స్వాతంత్ర్యం కోసం చర్చలు జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్లోనే ఉన్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మేం ఇండియాలో కలుస్తామంటూ ఉద్యమాలు చేస్తోంది. ఇక మూడోవైపు పటేల్, నెహ్రూ లాంటి వాళ్ళు ఈ విలీనాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. 3 వేర్వేరు ఆలోచనలు ఒకే లక్ష్యం చుట్టూ తిరుగుతున్నాయి. భారతదేశం ఊరికే చూస్తూ కూర్చోలేదు. వాళ్లు కూడా ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ సరిహద్దులకి సైన్యాన్ని పంపడంతో పరిస్థితి కాస్త సీరియస్ అయ్యింది. అప్పుడే ఒక తాత్కాలిక పరిష్కారం ముందుకొచ్చింది. అదే ఈ యథాతథా ఒప్పందం. అసలు ఈ యథాతథా ఒప్పందం లేదా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టైమౌట్ లాంటిది. సరే, ప్రస్తుతానికి గొడవలాపి అంతా ఎలా ఉందో అలాగే నడవనిద్దాం, భవిష్యత్ ఏంటో తర్వాత తేల్చుకుందాం అని అనుకోవడం. దీని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ లాంటివి భారతదేశం చూసుకుంటుంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒప్పందం ఒకటే, కాని ఇద్దరి ఆలోచనలు పూర్తిగా వేరు. భారతదేశమేమో ఈ ఒప్పందంతో మెల్లగా హైదరాబాదును మనలో కలిపేసుకోవచ్చు అనుకుంది. కాని నిజాం మాత్రం ఈ టైంలో మనం ఇంకా బలంగా తయారై మన స్వాతంత్రాన్ని పక్కా చేసుకోవాలి అని ప్లాన్ వేశారు. అంటే ఒకే ఒప్పందం ఇద్దరికీ 2 వేర్వేరు ఆయుధాలుగా కనిపించింది. ఆ ఒప్పందం మీద సిరా ఆరకముందే హైదరాబాద్లో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. అవి ఆ పెళుసైన శాంతిని పూర్తిగా పక్కదారి పట్టించాయి. డిసెంబర్ 4, 1947. ఆ రోజు నిజాం మీద ఒక బాంబు దాడి జరిగింది. కింగ్కోటి దగ్గర ఆర్ఎస్ సమాజ్ విప్లవ విభాగానికి చెందిన నారాయణరావు పవార్ ఈ దాడికి ప్రయత్నించారు. ఈ దాడి విఫలమైనప్పటికీ నిజాం పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఈ దాడి తర్వాత నారాయణరావు పవార్కు ఒక పేరు వచ్చింది, హైదరాబాద్ భగత్ సింగ్. చూడండి, ఈ పేర్లో ఎంత బలముందో. ఇది కేవలం ఒక బిరుదుగాదు, నిజాంకు వ్యతిరేకంగా పెరుగుతున్న తిరుగుబాటుకు అదొక సింబల్ అయిపోయింది. ఇక్కడ విచిత్రమేంటంటే, యథాతథ ఒప్పందం జరిగిన రోజే అప్పటి ప్రధాని ఛత్తారి నవాబు రాజీనామా చేశారు. వెంటనే నిజాం ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మద్దతు ఉన్న చాలా కఠినంగా వ్యవహరించే మీర్ లాయక్ అలీని కొత్త ప్రధానిగా పెట్టారు. ఇది అసలు రాజీ కుదుర్చుకునే పద్ధతే కాదు కదా. అంతే, లాయక్ అలీ ప్రధాని అవ్వడంతోనే ఇక ఒప్పందాన్ని ఉల్లంఘించడం మొదలైపోయింది. అది ఒక టర్నింగ్ పాయింట్. చర్చల దశ ముగిసి పోరాటానికి రంగం సిద్ధమవుతోందని అందరికీ అర్థమైపోయింది. అవును, లాయక్ అలీ తన కేబినెట్లో 4 హిందూ మంత్రులను పెట్టుకున్నారు. పైకి చూస్తే ఇదేదో అందర్నీ కలుపుకుపోతున్నట్టు అనిపించొచ్చు. కాని కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాళ్ల అసలు ఉద్దేశమేంటో బయటపెట్టాయి. ఇక లాయక్ అలీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒప్పందాన్ని పక్కన పెట్టి దాన్ని సిస్టమాటిక్గా బ్రేక్ చేయటం స్టార్ట్ చేసింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఒక పక్కా ప్లాన్తో జరిగింది. ఇది చూడండి, ఇది అన్నింటికన్నా పెద్ద ఉల్లంఘన. నిజాం ప్రభుత్వం ఏకంగా 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్కు అప్పుగా ఇచ్చింది. అది కూడా భారత సెక్యూరిటీల నుంచి.
అంటే ఆలోచించండి, భారతదేశంతో స్నేహంగా ఉండాల్సిన హైదరాబాద్ పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేస్తోంది. ఇది భారతదేశానికి ఒక డైరెక్ట్ ఛాలెంజ్. అంతేకాదు, హైదరాబాద్ సైలెంట్గా యుద్ధానికి రెడీ అవ్వడం మొదలుపెట్టింది. మోతీమహల్, గోల్కొండ లాంటి చోట్ల కొత్త ఆయుధ ఫ్యాక్టరీలు పెట్టారు. జనరల్ ఎల్ ఎడ్రూజ్ని యూరప్కు పంపి ఆయుధాలు కొనిపించారు. సిడ్నీ కాటన్ అనే ఒక ఆస్ట్రేలియన్ అయితే ఏకంగా అక్రమంగా ఆయుధాలు సప్లై చేయడం మొదలుపెట్టాడు. ఇది శాంతి కోసం చేసే పనిలా ఉందా? అయితే ఈ అక్రమ ఆయుధాల వ్యవహారాన్ని ఒక వ్యక్తి బయటపెట్టారు. ఆయనే వందేమాతరం రామచంద్రరావు. ఆయన భారత ప్రభుత్వానికిచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ రహస్య ప్లాన్స్ బయటపడ్డాయి. ఇది చాలా కీలకమైన సమాచారం. ఉల్లంఘనలు ఇక్కడితో ఆగలేదు. ఇకపై హైదరాబాద్లో ఇండియన్ కరెన్సీ చెల్లదు అని ప్రకటించారు. అంటే ఆర్థికంగా విడిపోతున్నామని డైరెక్ట్గా చెప్పినట్టే. అంతేకాదు, ప్రధాని లాయక్ అలీ ఏకంగా పోర్చుగీస్ వాళ్ల దగ్గర్నుంచి గోవాని కొనడానికి ట్రై చేశారు. పాకిస్తాన్ ప్రధానితో రహస్యంగా భారత వ్యతిరేక చర్చలు కూడా జరిపారు. ఇన్ని జరుగుతుంటే భారత ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఓపిక పడుతుంది? ఇక వాళ్ల సహనానికి కూడా ఒక హద్దు వచ్చింది. వాళ్లు కూడా యాక్షన్లోకి దిగారు. భారతదేశం ముందుగా ఆర్థిక ఆంక్షలు విధించింది. హైదరాబాద్కొచ్చే సరుకులపై కంట్రోల్స్ పెట్టారు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న నానుజ్ అనే ప్రాంతాన్ని భారత సైన్యం తమ కంట్రోల్లోకి తీసుకుంది. అంటే ఇక మాటలతో పని జరగదని వాళ్లు కూడా స్పష్టం చేశారు. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఆర్థికంగా పాకిస్తాన్కు లోనివ్వడం, సైనికంగా ఆయుధాలు సమకూర్చుకోవడం, భారత కరెన్సీని బ్యాన్ చేయడం, దౌత్యపరంగా గోవాని కొనాలని చూడటం, వీటన్నింటికీ పైన లాయక్ అలీ లాంటి కఠిన వైఖరి ఉన్న నాయకుణ్ణి నియమించడం, ప్రతి అడుగూ ఆ యథాతథ ఒప్పందాన్ని తుంగలో తొక్కి హైదరాబాద్ను, భారతదేశాన్ని ఒక యుద్ధం వైపు నడిపించింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒక ఒప్పందాన్ని ఇంత దారుణంగా ఉల్లంఘించాక, ఇరు పక్షాల మధ్య నమ్మకం పూర్తిగా చచ్చిపోయాక, ఇక శాంతియుత పరిష్కారానికి అవకాశం ఉంటుందా, లేక సంఘర్షణే ఏకైక మార్గమా? ఆ తర్వాతేం జరిగిందో అదే హైదరాబాద్ తలరాతను మార్చేసింది.